రైతు సోదరులకు నమస్కారం. నా పేరు పత్తి శ్రీనివాస్, మాది గాంధారి, మా షాపు శ్రీ ఏజెన్సీ. రైతులకు తెలియజేయనిది ఏమనగా, ఈ రోజుల్లో కైకిలు రావడానికి ఎవరు దొరుకుతలేరు. ఒక ఎకరానికి కొట్టాలంటే నీళ్ళు మోయడానికి 2 మనుషులు కావాలా, కొట్టేటోళ్ళు ఒక్కళ్ళు కావాలా. ఈ మధ్యలో లేబర్ బాగా ప్రాబ్లం ఉండడం వల్ల ఇలాగ్రి కంపెనీ వాళ్ళు డ్రోను సాయంతో 5 నిమిషాల్లో ఒక ఎకరాన్ని స్ప్రే చేస్తారు. మనకి ఇప్పుడు ఎందుకంటే నీటి ఎద్దడి కూడా బాగుంది. 10 లీటర్లతో ఎకరానికి సరిపోతుంది డ్రోన్ తోటి. అదే మనం పంపుతోటి కొట్టాలంటే మినిమం 10 బిందెలు కావాలా. బిందెలు కావాలంటే వర్షాధారం మీద ఆధారపడిన ఏరియా కాబట్టి దీంతో కొట్టుకుంటే 5 నిమిషాలలో అయిపోతుంది. మనకు వర్షం వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం అదే మందితోటి స్ప్రే చేస్తే లాస్ట్ కొట్టిందంతా ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ తెల్లారి కొట్టాల్సి వస్తుంది. ఈ డ్రోన్ తోటి కొట్టింది మేము 5-6 ఫీల్డ్ కూడా చెక్ చేసినాం, చాలా బాగుంది. ముఖ్య విషయం ఏంటంటే సోయిలల్లో ఈ మధ్యలో బాగా పెరిగిన పూత దశలో పాములు కూడా బాగా తిరుగుతాయని చెప్పేసి కొందరు పోవడం కూడా భయపడతారు. దానికి కూడా మనం అప్పటికి మంచిగా వినియోగించుకోవచ్చు. రెండోది, ఈ మధ్యలో కత్తెర పురుగు బాగా వస్తుంది మక్కల మీద. పెద్దగా మనం కొట్టాలంటే హెల్మెట్లు వేసుకొని కొడతారు కొంతమంది. ఇంతకుముందుకైనా కొడితే హెల్మెట్ వేసుకోకపోతే కళ్ళు పోయినాయి. దానికి మనకు డ్రోను చాలా ఉపయోగపడుతుంది. కంది కూడా బాగా హైట్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ మనం కొట్టలేకపోతాం. డ్రోన్ తోటి అయితే కరెక్ట్ 4 దిక్కుల చెట్టుకు పర్ఫెక్ట్గా పడుతుంది. రెండోది, పొలంలో బాగా దిగబడతాయి కొన్ని ఏరియాలల్లో. అందులో స్ప్రే చేయాలంటే కైకిలోడు కూడా వస్తలేరు మనకు. ఈ డ్రోన్ సాయంతో అయితే బాగా మనం వినియోగించుకోవచ్చు, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ ఇట్లా పడుతుంది, మనం కొట్టేదేమో ఎలుములో పోతుంది. డ్రోన్ తోటి అయితే డైరెక్ట్ ఇట్లా కిందికి వర్షం పడేట్టు పడుతుంది కాబట్టి చాలా బాగుంది రిజల్ట్ కూడా. రైతులకు ఇంకోటి ముఖ్య విషయం, మనం ఇంతకుముందు మందు స్ప్రే చేస్తే చాలామందిని చూసినాం దవాఖానలకు వేసుకురావడం. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే కొట్టిన మనిషికి మనం కొట్టేప్పుడు ఎదురుగా గాల్పు వచ్చి కళ్ళకు పడడం, కళ్ళు పోవడం జరిగింది, కొందరికి వాంతింగ్లు చేయడం జరిగింది. అలాంటి డ్రోన్ వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓన్లీ 10 లీటర్లతోటి మనకు కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మనం మనసుతో కొట్టాలంటే మినిమం 150 లీటర్ వాటర్ కావాలా. ఈ ఇలాగ్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ డ్రోన్ నుంచి 10 లీటర్లలో మనకు ఒక ఎకరానికి సరిపోతుంది. రెండోది, ఒక రోజుకి మనం కొట్టాలంటే మినిమం 4 ఎకరాలు కొడుతుంది పెట్రోల్ పంప్ అయితే. అదే చేతి పంప్ అయితే 2 ఎకరాలు. పెట్రోల్ పంప్ కొట్టాలంటే మినిమం 6 కైకిలోలు కావాలా. ఇదే డ్రోన్ తర్వాత మనం మొక్కల ముండి నీళ్ళు తెచ్చుకొని ఇచ్చేస్తే మినిమం రోజుకు ఒక 40 నుంచి 50 ఎకరాలు కొట్టుకోవచ్చు. వర్షం పడ్డం మనకు, ఎందుకంటే పోతే ఒక ఎకరాందే పోతుంది లాస్ట్ మూమెంట్లో, కడమంతా సేఫ్ సైడ్ అవుతుంది. ఇంకోటి, వచ్చిన కైకిలోనికి ఏదన్నా అయినా కానీ పిలిపించిన ఫార్మర్కు ఇబ్బంది అవుతుండే, అరే మీ చేనులకు వచ్చింది పోయి మీరే ఖర్చు కట్టుకోనండి. ఈ డ్రోన్ సాయంతో కొడితే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి ఫస్ట్ మ్యాప్ తీసుకొని మన చైన్ ఎంత ఉందో అంత మట్టుకు కొడతారు. ఇంతకుముందు కందులో కొడితే మన షాప్లోకి వెళ్ళి తీసుకుపోయినప్పుడు కూడా మస్తు మంది ప్రాబ్లం అయింది. కామరెడ్డి తీసుకెళ్ళారు, ఒక ఆయన అయితే చనిపోయాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనం డ్రోన్ తోటి అయితే పెద్దగా ఉంటుంది కంది కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హెర్బిసైడ్ కొట్టుకోవచ్చు, పురుగు మందులు ప్రతిదానికి ఉపయోగపడుతుంది. దీన్ని వినియోగించుకొని అందరూ మంచి వ్యవసాయం సాధించాలని కోరుకుంటున్నాను. రైతు సోదరులందరికీ నమస్కారం. నేను రౌడే రవీందర్, గాంధారి మండల్, శ్రీ కనక మహాలక్ష్మి ఫర్టిలైజర్. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మార్కెట్లో డ్రోన్ టెక్నాలజీ అనేది అందరికీ అవసరం కావాల్సిందే. ఎందుకంటే ఒక మనిషి ఒక రోజుకు 2 నుంచి 3 ఎకరాల వరకే స్ప్రే చేయగలుగుతాడు ఎంత ఇది ఉన్నా. ఒక డ్రోన్ అనేది 10 నిమిషాలలో ఒక ఎకరం స్ప్రే చేస్తుంది. డ్రోన్ నుంచి మంచి లాభాలు పొందవచ్చు. ఎందుకంటే చేతి పంపు, పెట్రోల్ పంపు తోటి కూడా కొన్ని రకాలమైన విషపూరిత క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. డ్రోన్ తోటి మనిషికి ఎటువంటి ప్రాణహాని లేకుండా, ఏం జరగకుండా, ఎంత దూరమైనా వాటర్ మోసేది లేదు, ఏం లేదు. డైరెక్ట్ ఒకసారి 10 లీటర్ల నీళ్ళు వేసినామా డైరెక్ట్ స్ప్రే దానికి అదే చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్ కంటే వచ్చే జనరేషన్లో కూడా డ్రోన్ అనేది టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రైతులు చేసేటోళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే గుట్ల భూములు, పెద్ద పెద్ద ఫారెస్ట్ ల్యాండ్లు ఉన్నాయి. మనం అంత దూరం వాటర్ మోసి పోలేము, ఇది చేసుకోలేము. ఏంటంటే డ్రోన్కి ఒకసారి ఒక 10 లీటర్ల నీళ్లు వేస్తే ఒక ఎకరం స్ప్రే చేయగలుగుతుంది డ్రోన్. దాంతో మనం అక్కడ పోవాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు, దానికి అదే స్ప్రే చేయగలుగుతుంది. రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు బస్సి సుభాష్. నా షాపు గాంధార్లో శ్రీ పాండురంగ ట్రేడర్స్. డ్రోన్ అవైలబుల్గా ఉంది. సోయాబీన్కి, మేజ్, కందులు, వరి దేనికైనా డ్రోన్ యూజ్ చేయొచ్చు. ఫంగిసైడ్, గడ్డి మందు ప్లస్ పురుగు మందు, పూత మందు ఏదైనా కొట్టచ్చు. కరెక్ట్ టైంకి స్ప్రేయింగ్ చేయడం ద్వారా పంట ఏదైనా లాభంగా ఉంటుంది. సో డ్రోన్ యూజ్ చేయాలని కోరుతున్నాం. రైతు సోదరులకు నమస్కారం. నమస్తే भैया, मारा नाम दारावत रविंदर, नेरल तांडेर छुम. इला कमांडीज कंपनी थी. ये ड्रोन अपने खेतेर में सोया का, मक्का का, कंदी का, वरी का कुणसो भी रेद पुरुगु मंदु लेर झाड़ ये ड्रोन एती मारा तो कुणसोय भी खड़ रेद, काय रेद, कीड़ा कुणसोय भी रेद ड्रोनेर वाला से मोत्तम खड़ मड़ से खत्म मर जारो छ. आन
फर्स्ट खेतेर में आता आणि काय करायचं का तो आपण जाग कत्री सजत्री नाप लेता आणि वो जागे ना कोलता मारता आणि ड्रोन ने ना स्टार्ट कर दे रहे तो उजकेर खेते न जाए नहीं जू उजकेर खेते न मंदू न पड़ जू क्लियर गा खड़ेर झाड़ रहे द कुणसो भी झाड़ रहे द सोयार करे द कुणसो भी आल टोटल झाड़ ये ड्रोनेर वाला मार रहे छ इला कंपनी ती आता आणि येती आपने काय सेप एरी का तो अपने ना एक कई के ले ना 400 से 500 रुपया एक आदमी ले जाने को तो 500 रुपया लागते थे खेते न ई ड्रोनेर वाला कांई वेरीज का तो अपने ना 1 एकड़ 10 लीटर पानी थी 10 मिनटेर में अपनो खेत पूरो मार दे रहे छे जेती अपने ना दी दाड़ मारे झाड़ 10 एकरे ना अपने ना 3 घंटार में मार देता नहीं पचा दूसरो कुणसो काम कर ले सारू अपने ना सवलत वेजारो छे ड्रोनेर वाला ये ड्रोन थी आता कोनी खेतेर माई ऊंचो रहता हेटर रहता भाटा रहता काटा रहता काई भी रहता झाड़ी भी कुनरी और माई भी मार दे रहे छ ऑलरेडी येती हम तो मरायचा सोयार माई केलं सोयार माई हम मरायचा झाड गड्डी मंदू ये ना क्लियर गा कुणसो भी खड खतम येगो छ अत्रा भी आपण स्प्रेयर पंपूती आपण अपनी खेतारीर माई मारते थे तो भी दशक तो भी खड आतवत रह जातो तो येती कुणसो भी खड न रजू कत्ती भी आल टोटल आपण कत्ती टोटल जागार माई पानी पड़ो टोटल जागार माई खड खत्म हो गो हम तो ये ड्रोन है थी झाड़ हम सोया केला मकार माई सेम मार मेले चा उजी भी ये ड्रोन है थी कोई भी तेलंगाना आरो ओलेर में माई भी मारे सारू येते कुणसो भी प्राणा आष्टी काही भी छे नहीं आज एक झाड़ छ कुणसो भी झाड़ केलं गड्डी मंदू केलं पुरगू मंदू केलं काही भी मार रहे तो आज झाड़ आपने पानी घाल जना फुटेर लार रे ताणी भी हेठे ताणी रड जा वो ती कुणसो भी एक व्याधी कुणसी एक व्याधी लाग जा रही आजकाल मन क्या ना ये कांई छे तो अपन गेटीर ऊपर बेचते था 10 लीटर पानी घाल दीने तो 1 एकड़ मार दे सारू येती घणो आचो लाभम भी छे रैतुले न आज एक बळदेर बंडी केलं आज ट्रॅक्टर केलं पाणी ले जाता आणि खेतेर माय ले जाते थे अपन आज काही भी छे नहीं साइकिल मोटर ऊपर दी बिंदा बांध लेगे तो 2 एकड़ झाड़ मार दे 10 मिनट का तो 20 मिनट एर माय मार देता आणि पचत दूसरो कुणसो काम कर ले सारू अतरा सवलत छे वारू से रैतुले न धन्यवाद वादालू कोई भी मराय सारू ये न कोई भी मराय सारू केनी भी मरा तो भी आचो काम करे छे ఇప్పుడు మనం గమనించాల్సిన ఏంటి అంటే ఏదైనా పురుగు మందులు అయినా గడ్డి మందులు అయినా ఏదైనా మన ఇన్ టైంలో కొట్టకపోతే దాని ప్రభావం అనేది దిగుబడి మీద చూపిస్తుంది ఎందుకంటే కరెక్ట్ టైంలో మందు పడితేనే మొక్క గ్రోత్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనకు మొక్క ఇత్తనం పెట్టిన తర్వాత 3 నుంచి 5 రోజులలోపు కలుపు మందు కొట్టాలి ఇన్ కేసు కలుపు మందు కొట్టకపోతే కలుపు పెరిగి ఏం చేస్తుందంటే ఆ భూమిలో ఉన్న బలాన్ని అంతా తీసుకొని ఈ మొక్క ఎదుగుదలను అడ్డుకుంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే హార్వెస్టింగ్ టైంలో ఏది కోత టైంలో ఏంటంటే దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ఈరోజు ఏదైనా మొక్కజొన్నలో లేదంటే సోయాలో ఏదో పురుగు అటాక్ అయింది దాని డ్యామేజ్ ఏంటి అంటే మనం కొట్టే మందు ఇన్ టైంలో కొడితేనే దాని రిజల్ట్ అనేది మనకు అవుపిస్తుంది డ్రోన్ వల్ల ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా పాత పద్ధతులు ఏంది 1 ఎకరం కొట్టడానికి గంట పట్టే టైంలో ఇది 5 నుంచి 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తుంది ఇప్పుడు ఇందులో భాగంగా చేసామంటే మనం ముందు డైరెక్ట్ వచ్చి రైతులకి డ్రోన్ ఉంది మీరు కొట్టుకోండి అంటే ఎవరు కొట్టరు ఎందుకంటే దానిలో ఉన్న లాభాలు ఏంటి అన్ని రైతులకు సమగ్రంగా వివరించి అందులో భాగంగా గాంధారి మార్కెట్లో సెలెక్ట్ చేసుకొని పాండురంగా ట్రేడర్స్ నుంచి మన జవహర్ సింగ్ గారు అని చెప్పేసి వాళ్ళతోని మనం ఒప్పించాం ఫస్ట్ తనకున్న 20 ఎకరాలల్లో ఫస్ట్ ఒక 10 ఎకరాలు కొట్టించాం ఎందుకు అంటే డ్రోన్తో కొట్టడం వల్ల డిఫరెన్స్ ప్లస్ నార్మల్ కొట్టేదానికి డిఫరెన్స్ చూపించాలి కదా ఇప్పుడు రైతు ఎప్పుడు కానీ చూసిన తర్వాత వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అందులో భాగంగా జవహర్ సింగ్ గారు ఇప్పుడు మన ముందున్నారు తన అభిప్రాయాలు తను డ్రోన్ వల్ల ఏం లాభం పొందాడు ఏ విధంగా ఉంది సర్వీస్ అనేది డ్రోన్తోని ప్లస్ ట్రెడిషనల్ పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో కొట్టడం వల్ల వచ్చిన డిఫరెన్స్ చెప్తాను మీకు చెప్తాను రైతు సోదరులందరికీ నమస్కారాలు నా పేరు బస్సి జవహర్ సింగ్ మాది నేరల్ తాండా గాంధారి మండలం కామారెడ్డి జిల్లా సో ఈ ప్రకాష్ సార్ అనేవాళ్ళు డ్రోన్ మన దగ్గరికి తీసుకొచ్చారు సో నేను 2 ఇయర్ బ్యాక్ ఒకసారి మా చైన్లో ఒకసారి ట్రయల్ చేశారు నోవా కంపెనీ వాళ్ళు అనేది డ్రోన్ తోటి మాకు 1 ఎకర్ డెమో కొట్టారు అయితే అప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది అయితే నేను మస్తు సారు కనుక్కున్న అక్కడక్కడ డ్రోన్ దొరుకుతా అని దాంతో మా ప్రకాష్ సార్ అనేది డైరెక్ట్ మన దగ్గరికి వచ్చేసాడు అయితే ప్రకాష్ సార్కు పదే చెప్పేసి నేను మా చేనులో కొట్టించాను 10 ఎకరాలు పక్కా చేను ఇప్పుడు పెట్రోల్ పంప్ తోటి కొడతాం కదా అయితే దాంతో కొంచెం జాగాన్న ఉండిపోయింది దీంతో టోటల్ క్లియర్గా అన్ని గడ్డి చనిపోయింది మళ్ళీ 10 లీటర్ వాటర్ తోటే 1 ఎకరంకు సరిపోయింది కదా
ఇప్పుడు మామూలుగా మీరు అంతకుముందు చూసారు కదా, ఇప్పుడు మీరు మామూలుగా ఇది వరకు స్ప్రే చేసేటప్పుడు ఒక ఎకరం కొట్టడానికి ఎన్ని నీళ్ళు పట్టేటి, మీకు ఎన్ని పంపులు పట్టేటి? 160 నుంచి 200 లీటర్ పడుతుండే. సో మేము ఒక ముగ్గురు కూలీలకు తీసుకుపోయి అక్కడ కొట్టించే. ఇప్పుడు ఒక బైక్ మీద తీసుకుపోయి ఒక డబ్బా 10 లీటర్ నీళ్ళు తీసుకుపోయి ఒక ఎకరంకు సరిపోతుంది నీళ్ళు. అప్పుడు పాతకాలంలో మీరు కొట్టినప్పుడు ఎకరానికి ఎంత సమయం పట్టేది మీకు మామూలుగా? 2 అవర్స్ పడుతుండే 1 ఎకరంకు. ఓకే, ఇప్పుడు డ్రోన్తోని ఎంత సమయంలో అయిపోయింది మీకు? 10 నిమిషాలలో అయిపోయింది. మళ్ళీ కొట్టించి కూడా వేరే పనులు చేసుకుంటున్నాం దానిగా. ఇంకోటి, మీరు పాత పద్ధతిలో కొట్టడం వల్ల ఇప్పుడు లేబర్ ఖర్చు ఇదంతా మొత్తం ఎంత అయ్యేది మీకు ఒక ఎకరాకి? ఒక ఎకరానికి మాకు 600 నుంచి 700 దాకా ఖర్చు అయిపోతుంది లేబర్కి. వాటర్ పోసే వాళ్ళకి ఎంత అయ్యేది మనకి? టోటల్ 700 అనుకోవాలి ఒక ఎకరాకి. ఓకే, ఇప్పుడు నీళ్ళు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇది అన్ని ఖర్చులు 700 తోటి వచ్చేస్తాయి. ఓకే, ఒక ఎకరానికి. ఇప్పుడు దీనిలో ఎంత తీసుకున్నారు మీకు ఎకరాకి? 500 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ 200 మిగిలినట్టే కదా. ఇప్పుడు మీకు 10 ఎకరాలు ఉందనుకోండి, 10 × 200 2000 మిగిలినట్టే కదా. మంచి పదన్ ఉన్న ఇట్లానే వర్షం పడ్డది, మంచి పదన్ తోటి తీసుకుపోయినాం. మంచి సూపర్ హైలైట్ పని అయితే మనకైతే చేసింది అది. ఆల్రెడీ ఇంత ముందు కూడా ఒకసారి కొట్టించినాము, ఇదే డ్రోన్ తోటి కొట్టించినాం. అది కూడా మంచి అయితే ఇంత ముందు డెమో కొట్టారు, ఇప్పుడు పైసలు ఇచ్చేసే కొట్టించినాము కదా.